అందునే పొలం పనులు చేసే రైతు చాలా దెబ్బలు రోజు తింటుంటాడు కానీ పెద్దగా బాడీ ఏమీ కంగారు పడదు. అలాగే పూర్వం లేదా ఇప్పుడు కూడా వంట వండేటప్పుడు ఇళ్లల్లో వంటింట్లో ఈ చిన్న చిన్న బాగా వేడిగా ఉన్న ప్లేట్ కూడా తీసి ఇలా చెప్పి పెట్టేస్తుంటారు. పెట్టుకుంటామండి, అది అలవాటైపోతుంది. అలవాటైపోతుంది. అవును. సో ఒక అభ్యాసం అనేది అంటే కారణం అలవాటని కాదండి, అవును. పర్ఫెక్ట్నెస్, ఇది తర్వాత ఇది అనేది ఒక సీక్వెన్షియల్ వేలో అవును. శరీరం కూడా దాని టైం టేబుల్ ప్రకారం, దాని రిథం ప్రకారం చూడగలిగితే రోగం అనేది వెళ్ళిపోతుంది. అవును. సో ఈ రోగం మళ్ళీ కర్మతో లింక్ అయినప్పుడు ఆ కర్మకు తగ్గట్టుగా కర్మని నివారించేలాగా ఉండే సూక్ష్మాలు మనకి వేదంలో లేదా ఈ ఉపనిషత్తుల్లో చాలా వాటిలో నిర్మించడం అయింది. ఇలాంటి చెప్తున్నవి అవి పాటిస్తే సరిపోతుంది కదా. మొన్న ఢిల్లీలో మృత్యుంజయ హోమం ఒక 41 మందికి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి మృత్యుంజయ హోమం చాంటింగ్ చేస్తూ అక్కడ కూర్చున్న వాళ్ళకి క్యాన్సర్ హ్యాస్ బిన్ డిక్రీస్డ్. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఓకే. ఇంతకన్నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇంకేమన్నా ఉంటుందా? అంతే కదా. అవును అవును అవును. ఇంపాసిబుల్ థింగ్కి విత్ ద బాడీ ఓన్లీ వీ షుడ్ మేక్ ఇట్ పాసిబుల్. అవును అవును. అంతే తప్ప అది కంప్లైంట్ చేస్తోంది కదా అని మనం అలిగి కూర్చుంటే నష్టపోయేది మనమే, మన జీవితమే. దీని గురించి మళ్ళీ ఇంకో జన్మలు ఎత్తాల్సిన అవసరం కూడా మనం తెచ్చుకోకూడదు. అవును, ఈ జన్మలోనే అన్ని మనం క్లియర్ అయిపోవాలి. సఫరింగ్ కోసం నాకు తెలిసింది ఈ జీవితం కాదండి, ఆఫరింగ్ కోసమే జీవితం. ఎగ్జాక్ట్లీ. అందుకని ఎఫెక్ట్ కన్నా కాజ్ దేనివల్ల వస్తుంది. బాడీ ఎఫెక్ట్ మనం ఒక పెయిన్లా చూస్తున్నాం, బట్ కాజ్ ఎవరు, దానికి రూట్ కాజ్ ఏంటి, ఇవి చూసుకుంటే అన్నీ మన వైపే చూపిస్తాయండి. సో ఇవి క్లియర్ చేసుకుంటే అద్భుతమైన లైఫ్.